ఇక ఓటుకు నోటు కేసు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్ చెప్పండి, ఇప్పటికే ఇద్దరికి నోటీసులు ఇచ్చారు కదా, ఇవాళ మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏం జరగబోతోంది? ఓటుకు 5 కోట్ల కేసు వ్యవహారంలో రోజు తిరుగుతుంది. ఊహించని రీతిలో ఏసీబీ ప్రజాప్రతినిధులపై కొరడా జుల్పిస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డితో పాటుగా ఇద్దరు నిందితులు జైలు గోడల నడుమ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మరికొంతమంది పని పట్టేందుకు ఏసీబీ కసరత్తులు చేస్తుంది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించింది, దాంతో పాటుగా సాక్ష్యాధారాలను సేకరించింది. కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత నలుగురు దగ్గర నుంచి కూడా చాలా వాంగ్మూలాలు సేకరించింది. ఇప్పటి వరకు కూడా కస్టడీలో ఉన్నటువంటి విషయాలను ఎక్కడ ఏసీబీ బయటికి ప్రస్తావించలేదు, కనీసం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు దాంట్లో సెబెస్టియన్ మాత్రం పూర్తి స్థాయిలో ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, అలాగే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు, దాంతో వాళ్ళతో ఫోన్ లో మాట్లాడినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి ఒక నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి వ్యక్తి వాంగ్మూలం ఇస్తే అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్ గా ముందస్తుగా 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం ఏసీబీకి ఉన్నట్టుగా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ అవన్నీ కూడా తేడదల్లమవుతున్నాయి. మొత్తానికి అర్ధరాత్రి 12 గంటలకు కూడా నేతల డోర్లను తలుపులు తట్టారు ఏసీబీ అధికారులు. ఇక్కడ ఉన్నటువంటి మన ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నటువంటి 164 లో ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డికి ఊహించని రీతిలో అర్ధరాత్రి 12 గంటలకి ఏసీబీకి సంబంధించిన ఇద్దరు డిఎస్పీలు ఇంటికి వచ్చారు. వచ్చి తనను ఏసీబీకి సంబంధించిన క్వశ్చనింగ్ ఉంది, సహకరించాలి, అవసరమైతే ఏసీబీ కార్యాలయానికి రావాలని అర్ధరాత్రి తనకు పిలుపునిచ్చారు. కానీ వేము నరేందర్ రెడ్డి తన ఆరోగ్యం బాగాలేదు, కార్డియక్ పేషెంట్ ని గుండెపోటుతో తాను బాధపడుతున్నాడు కాబట్టి ఉదయం వచ్చి మీకు సహకరిస్తాం, ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యన ఏసీబీ కార్యాలయానికి వచ్చి తానే నేరుగా మీకు కావాల్సినటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మరోవైపు గరికపాటి రామ్మోహన్, ఎంపీగా ఉన్నటువంటి గరికపాటి రామ్మోహన్, సీఎం రమేష్, ఎంపీగా ఉన్నటువంటి మరో ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఇంటి దగ్గర కూడా దాదాపు హడావిడి వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో మీడియా యాక్టివ్ గా ఉండడం, గందరగోళ వాతావరణం ఉండడంతో ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గారు. కానీ స్పష్టంగా అర్థమవుతుంది జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అధికారులు మాట్లాడుతున్న తీరుతెన్నులు కావచ్చు. చాలా మంది ప్రజాప్రతినిధుల మెడకు మాత్రం ఈ ఉచ్చు బిగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి బహిర్గతమైనటువంటి కేవలం స్టీఫెన్సన్ సంబంధించినటువంటి ఆపరేషన్ ఒక్కటే బట్టబయలైంది. దాంట్లో 50 లక్షల రూపాయలు ముట్ట చెప్తూ జరిగినటువంటి వ్యవహారాన్ని మాత్రమే రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దాంతో పాటుగా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు, ఏసీబీ సేకరించిన ఆధారాలు కావచ్చు, దాంట్లో మరికొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. దాంట్లో ఫండ్స్ మొత్తం అంటే నిధులు సమకూర్చడంలో కొంతమంది, అలాగే డబ్బుల పంపిణీకి సంబంధించి మరికొంతమంది కీలక పాత్రధారులుగా దీనిలో వ్యవహరించారు. అంతా ప్రజాప్రతినిధులే దీంట్లో కీలకంగా మారనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చూడాలి. మొత్తానికి ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. డబ్బులకు సంబంధించిన వ్యవహారంలోనూ 4.5 కోట్ల రూపాయలు తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మిగతా డబ్బును ఇవ్వడానికి డెడ్ లైన్ కూడా విధించి సెబాస్టియన్ కి దాన్ని అసిస్ట్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 50 లక్షలు, దాంతో పాటుగా మిగతా సంబంధించిన 4.5 కోట్లు, దీని గురించి ఇప్పటికే తీగ లాగినట్టుగా తెలుస్తుంది. దాంతో డొంక కదులుతోంది. మొత్తానికి ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి, అలాగే దానికి పూర్తి స్థాయిలో యజమానిగా, అలాగే ఎంపీ హోదాలో ఉన్నటువంటి మరో వ్యక్తికి, ఇద్దరు వ్యక్తులకు సంబంధించి 2 ఎంపీలు, అలాగే 4 నుంచి 5 ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కేవలం దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేయడమే కాదు, వాళ్ళ రోల్ ని వాళ్ళకి చెబుతూ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నోత్తరాలు సంధించడమే కాకుండా దాంట్లో కేసులో వాళ్ళందరినీ ఫిక్సప్ చేయాలనేది ఏసీబీ భావిస్తుంది. మొదటి నుంచి మొత్తం మీద ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. స్వయంగా ఏసీబీ అధికారులు వెళ్లి మరీ నోటీసులు ఇస్తున్నారు. అలాగే నిన్న రాత్రి టీడీపీ నేతలు సండ్ర, అలాగే వేం నరేందర్ కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే మరోవైపు ఇవాళ స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. అందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.